హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ మామిడికాయ పప్పు అండి. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసున్నర కందిపప్పు వేసుకున్నాను. ఇది 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. పప్పు చూసారు కదా, 2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను. ఒక 8 పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా మంచిగా కడిగి తొడిమలు తీసుకున్నానండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇప్పుడు పప్పులో వేసేసుకుందాము. ఇలా చించుకొని వేసుకుంటే బాగుంటాయి. అందులోనే కొంచెం అంతా కల్లమాకు కూడా కడుక్కొని వేసుకోవాలండి. నేను ఇక్కడ మామిడికాయ ఒకటి తీసుకున్నాను. దాన్ని కూడా పైన తొక్కు తీసి మంచిగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. 2 టమాటాలు కూడా వేసుకోవాలండి. ఒక 2 టమాటాలు కడుక్కొని ఇలా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అన్ని వాటర్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఆ తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. పప్పులో ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని అలాగే 2 స్పూన్ల కారం పొడి కూడా వేసుకుందాము. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం పొడి సరిపోతుందండి. ఇలా అన్నీ వేసుకొని కొంచెం అంతా సాల్ట్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకని సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అలా ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. కుక్కర్ది ఒక 4 విజిల్లు రావాలండి. కందిపప్పు కదా, ఒక 4 విజిల్లు అయితే ఉడికిపోతాయి. ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోలు ఇంకొంతమందికి షేర్ అవుతాయండి. ఒక లైక్ వేయండి. చూస్తున్నారు కదా, ఒక 4 విజిల్లు వచ్చేసాయి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. పప్పును చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చూస్తున్నారు కదా, పప్పు మంచిగా ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితోటి అనుకోవద్దండి, రుద్దుకోవద్దు. ఎందుకంటే మామిడికాయలు వేసాం కదా, అన్నీ నలిగిపోతాయి. అందుకని ఓన్లీ ఇలా స్పూన్ తోటి కలిపేసుకుంటే అన్నీ మంచిగా కలిసిపోతాయండి. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవాలి. అది కూడా అటు పైన స్టవ్ పైన పెట్టేసుకొని ఇటు తాలింపు వేస్తున్నాను. తాలింపు గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఎల్లిపాయలు ఒక 4 తీసుకొని ఒకసారి ఇలా చితగొట్టేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు కూడా వేసుకుందాము. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. పోపు ఎంత బాగా వేసుకుంటే తాలింపు టేస్ట్ అంత బాగుంటుందండి. అందుకని తాలింపును మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, వెల్లిపాయలు వేసుకోవడం వల్ల పప్పుకు చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. తాలింపు మొత్తం వేగిందండి. ఇప్పుడు ఇందులో కల్లమాకు వేసుకుందాము. కల్లమాకు ఇలా కాడలతోటి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పులో. వేరే కూరల్లో బాగోదు, కానీ పప్పులో అయితే ఇలా కాడలతోటి వేసుకుంటే కల్లమాకు చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా తాలింపు వేసుకొని ఒక్కసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఒక్కసారి పొంగు రావనివ్వాలండి. కొంచెం ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేసాము, తాలింపు కూడా వేసాము కాబట్టి ఒక్కసారి అలా మరిగించుకుంటే అప్పుడు తాలింపు కూడా పప్పుకు మంచిగా బట్టి టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.